వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా ఈగ దోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా కాసేదారము రోగాలకు దారము మురికి కుప్పలతోటి నరకాల శాపము నరకాల శాపము నరకాల శాపము అంటువ్యాధి రోగాలకు వాద్యం పోతుంది మనకు ప్రజల ప్రాణాలకు గోతులు ఇస్తుంది మనమే. గోతులు తీస్తుంది మనమే చెట్లనంత గుడిసేసి సెల్లెలా మనం పరిశుభ్రంగుందాము సెల్లెలో సెల్లెలా ఈగ దోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలు సెల్లెలో సెల్లెలా ఇంకొకటి ఏంటంటే ఆరు బయట మల విసర్జన చేద్దామా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉంటాయి. మరుగుదొడ్ల లోపలనే మల విసర్జన చేయాలి. ఆరు బయట మల విసర్జన చిన్నపిల్లలు కూడా కూర్చోబెట్టదు, అందు లోపల అలవాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే మరుగుదొడ్డి చాలా మంది కట్టుకున్నారు కానీ దాన్ని ఉపయోగిస్తలేరు. ఇంకా పాత పద్ధతులు డబ్బాలు పట్టుకొని పోయే సంస్కృతి మానుకోవాలి. మన ఆరోగ్యం ఎందుకంటే మన చేతిలో ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. ఇంకొకటి ఏంటంటే నీరు అనేది కూడా కాపాడుకోవాలమ్మా. నీరు ఎందుకంటే ఇప్పుడు వర్షపు నీరు కానీ మన ఇంట్లో వాడుకున్న నీరు ఏదైతుందో అది ఏం చేయాలంటే చిన్నగా ఇంటి ముందర ఖాళీ ప్లేస్ ఉంటే ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి, అందులోకి మళ్లించుకునే విధంగా చేసుకోవాలి. ఇట్లా మళ్లించుకోవడం వల్ల ఏమైందంటే రేపు పొద్దున మనకు నీటి కరువు అనేది రాదు. భూమి లోపల నీటి మట్టం పెరుగుతుంది కాబట్టి బాయిలు తవ్వుకున్న బోర్లు వేసుకున్న మనకు నీటి ఊటలు పైకి వస్తాయి కాబట్టి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనమే ఉంది. ఇంకోటి ఏంటంటే మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. మొక్కలు ఎందుకంటే మనకు మంచి గాలి ఇస్తాయి, చెడు వాయువుని పీల్చుకొని మంచి గాలి ప్రాణవాయువుని ఇచ్చేది ఏంటంటే చెట్లు లేకపోతే మనకు మనగడ లేదు, బతుకు లేదు, మెతుకు లేదు. ఎందుకంటే ప్రతి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనతోటి అల్లుకున్న బంధం ఏదైనా ఉందంటే అది చెట్టుతోటే. ఎందుకంటే మంచి గాలిని ఇస్తుంది, మంచి నీడని ఇస్తుంది, మంచి పండ్లని ఇస్తుంది, మనకు ఆహారాన్ని ఇస్తుంది. మా నీటిని మేఘాలు కరిగించి వర్ష రూపం లోపల నీళ్ళకి తీసుకొచ్చే శక్తి కూడా చెట్లకే ఉంటుంది. వర్షాలు అధికంగా ఉన్నాయంటే కారణం ఏంటంటే చెట్లు అధికంగా ఉంటేనే వర్షాలు బాగా పడతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం మన గ్రామానికి రావడం జరిగింది. దీనికి సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం పెద్దలందరికీ, తల్లులందరికీ, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.